వెల్కమ్ బ్యాక్ టు మాధవి జడ్జి యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 7లో సమ్ మెమరీస్ గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ టాస్క్ నాకు చాలా ఇష్టమైన టాస్క్. బిగ్ బాస్ సీజన్ 7లో చాలా బాగా ఆడారు. ఈ టాస్క్ ఆడింది అర్జున్ అండ్ యావర్. యావరు ఫస్ట్ ఓడిపోయాడు, కానీ యావరు ఫస్ట్ రైట్ హ్యాండ్ కాకుండా లెఫ్ట్ హ్యాండ్ వదిలేసింటే రైట్ హ్యాండ్తో ఇంకెక్కువసేపు ఉండేవాడేమో. అప్పుడు అర్జున్కి ఇంకా గట్టి పోటీ ఇచ్చేవాడు. కానీ ఏదేమైనా యావర్ అంటే టాస్క్లు చాలా బాగా ఆడుతాడు. తను ఎంత బాగా ఆడకపోతే టాప్ 4 వరకు రాగలిగాడండి. నెక్స్ట్ ఈ టాస్క్ లో యావర్కు అంత పేషెన్స్, అసలు ఇంత ఓపిక యావర్కు ఉందా అనేది ఈ టాస్క్ ఆడినాకనే చాలా మంది ఆడియన్స్ కి తెలిసింది. ఎంత ఓపికగా ఎన్ని భరించాడండి, ఎన్ని రకాలుగా పరీక్షించినా కూడా తన ఓపికని ఎక్కడ వదలలేదు. చాలా బాగా ఆడాడు ఈ టాస్క్ లో. ఈ టాస్క్ కూడా చాలా బాగా ప్లే చేశారండి. ఈ టాస్క్ లో ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్ బాగుంది. ఇక్కడ ఉన్న వాళ్ళలో అర్జున్, ఇంద్రజిత్, అమర్దీప్, కామజిత్. అమర్ అంటే మాక్సిమం డాన్స్ అంటే అమర్దీప్ డాన్స్ అంటే చాలా మంది ఇష్టపడతారు అండ్ ఫన్నీగా కూడా ఈ రోల్ బాగా చేశాడు. ఈ టాస్క్ లో యాక్చువల్గా ఈ టాస్క్ చాలా బాగా చేశారు ప్రతి ఒక్కరు. వాళ్ళు ఫస్ట్ స్టోర్ రూమ్ నుంచి వస్తున్నప్పుడు పల్లవి, ప్రశాంత్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు కదా, అసలు బిగ్ బాస్ హౌస్ లో పోలీసులు ఏంటి అన్నట్టుగా. ఈ టోటల్ ఈ స్కిట్ మొత్తం చాలా బాగా అందరూ బాగా ఆడారు. నెక్స్ట్ అమరు, శివాజీ మధ్యలో టామ్ అండ్ జెర్రీ కాంబినేషన్ లాగా అనిపించేది. ఈ ఈ టాస్క్ ఎక్కడ అనంటే ఒక 1 hour ఎపిసోడ్లో ఎవరి ప్లే ఎవరి టైం ఎంత ఉంటుంది అన్నప్పుడు ఈ కాంబినేషన్ లో చూపించారు. నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ అంటే అసలు టాస్క్లకు కానీ ఎక్కడ తగ్గేదే లేదు. అసలు ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ టర్నింగ్ ఉంటుంది అంటారు కదండి, అది లైఫ్ లో అయినా, గేమ్ లో అయినా, షోలో అయినా, ఎక్కడైనా ప్రతి ఒక్కరికి పల్లవి ప్రశాంత్కి టర్న్ ఓవర్ పాయింట్ అంటే ఇదే. హైయెస్ట్ నామినేషన్స్ పడ్డది ఇక్కడనే, తన గ్రాఫ్ పెరిగింది ఇక్కడనే. అలాగే పల్లవి ప్రశాంత్ టాస్క్లు అంటే మామూలుగా ఆడాడండి, ఇచ్చి పడేస్తాడు. అసలు ఈ ఇసుక టాస్క్ వాడినప్పుడు అయితే అందరికి ఆ ఇసుకల నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది. కానీ ఫ్రాక్షన్, అసలు ఫ్యూ సెకండ్స్ లోనే దాని నుంచి ఎంత ఈజీగా, ఎంత తొందరగా బయటికి వచ్చాడు పల్లవి ప్రశాంత్ అంటే గేమ్స్ కి ఎక్కడ వెనకడుగేయకుండా గట్టి పోటీ ఇస్తాడు. ఈ టాస్కే కాదు, తను ఆడిన చాలా టాస్క్లో కూడా చాలా గట్టి పోటీ ఇచ్చాడు. అందుకే విన్నర్ వరకు రాగలిగాడు, తను విన్నర్ అయ్యాడు. నెక్స్ట్ ఈ పల్లవి ప్రశాంత్, యావర్, శివాజీ ఈ బాండింగ్ కూడా చాలా బాగుండేదండి. అందుకే ఇలా బాండింగ్ ఎంత నచ్చకపోతే ఆడియన్స్ నుంచి వీళ్ళకి స్పై అనే ఒక పేరు వస్తుంది. స్పై అన్నట్టుగా దానికి తగ్గట్టు ఉంది. ఇంకొకటి, ప్రతి ఒక్కరు గేమ్లో అయినా ఎక్కడైనా ఏదో ఒక చిన్న మిస్టేక్ చేయడం అనేది కామను. కానీ అది చెప్పగలిగే పర్సన్ మనకు రియల్ లైఫ్లో దొరకడం అనేది చాలా గ్రేట్. అలాంటిది బిగ్ బాస్ హౌస్లోనే వీళ్ళిద్దరికి శివాజీ లాంటి వ్యక్తి దొరకడం చాలా గ్రేట్. వాళ్ళకు అన్న అనేది కూడా చాలా తక్కువ. గురువు అనేది కరెక్ట్గా సూట్ అవుతుంది. స్కూల్లో అయినా ఇంకా వేరే ఎక్కడైనా సరే తన సజెషన్స్ చెప్పి వాళ్ళకు బాగా గైడ్ చేసేవాడు. ఇలా ముగ్గురు బాండింగ్ కూడా చాలా బాగుండేది. నెక్స్ట్ ఈ టాస్క్ కూడా లైక్ విలేజ్ టైప్ అనిపించింది, చాలా బాగా ఆడారు. ప్రియాంక అంటే అసలు ఉన్న లేడీ కంటెస్టెంట్లు అందరిలో కన్నా తను చాలా బెటర్. అందుకే టాప్ 5 వరకు రాగలిగింది. టాప్ 5 వరకు రాగలిగిందంటే టాస్క్లే కాదు, అన్నిటి పరంగా చాలా గట్టి పోటీ ఇచ్చినట్టే కదండి ఉన్న ఆడవాళ్ళలో. నెక్స్ట్ ఇక్కడ శుభశ్రీ అంటే బిగ్ బాస్ హౌస్ లో డాక్టర్ పాప అనేవాళ్ళు, కానీ ఇప్పుడు పేట మనోభావాల పాప అంటారు. ఎందుకంటే అసలు ఆ వీక్ నామినేషన్స్ లో సిల్లీ రీజన్ కి నామినేట్ అయిన సందర్భం అండి ఇది. శుభశ్రీ అది మామూలుగా పాపులర్ అవ్వలేదు, మనోభావాలు అనేది. నెక్స్ట్ శివాజీ గారు ఈ టాస్క్ లో చాలా బాగా ఆడారు. ఎలా ఆడారంటే అసలు శివాజీ బాసే కాదండి, చాణక్యుడు అని కూడా అందుకే అంటారు. ఎంత బాగా ప్లే చేశారనంటే వాళ్ళని డైవర్ట్ చేయడం కానీ, కన్ఫ్యూజ్ చేయడం కానీ, అస్త్రాలు దొరకకుండా దానికి సింపుల్ గా రోజావనం అని ఇవన్నీ క్లూస్ ఇవ్వడం కానీ, ఈ టాస్కే కాదు ఏ టాస్క్ అయినా శివాజీ గారు మైండ్ గేమ్ బాగా ఆడతాడు. అందుకే తను అంతవరకు రాగలిగాడు. నెక్స్ట్ శివాజీ గారు
టాస్క్ లో కన్నా అసలు అక్కడ ఉండే హౌస్ లో కన్నా మెయిన్ గా ఆయనకు చెయ్యి కూడా ఇబ్బంది పెట్టింది కదా. చెయ్యి కన్నా తనకి కాఫీ చాలా ఇబ్బంది పెట్టినట్టుంది. మేబీ కాఫీ టైం టు టైం వస్తే తను ఇంకా బాగా ప్లే చేసేవాడేమో, తన మైండ్ గేమ్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేసేవాడేమో. ఏదేమైనా శివాజీ ద బాస్ అనిపించుకోవడంలో మాత్రం ఏ మాత్రం సందేహం లేదండి. అందుకే టాప్ 3 రాగలిగాడు. ఈ బిగ్ బాస్ సీజన్ 7 లో ప్రతి ఒక్కరి గేమ్ షో బాగుంది. అన్నిటికన్నా కొన్ని టాస్క్లు బాగున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నానండి. ఇవ్వండి బిగ్ బాస్ సీజన్ 7 సమ్ మెమోరీస్. మీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి.